ఈ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? అంతా అస్తవ్యస్తం, అరాచకం. అభివృద్ధి అన్న మాట ఎక్కడా లేదు. ఉద్యోగ కల్పన అన్న మాట ఎక్కడా లేదు. రాజధాని ఎక్కడ 3 రాజధానులు చెప్పి ఏ రాజధాని లేదు. అన్నిట్లు ఇవాళన్నిటికంటే మెయిన్ ఈ రైతులు భూములు తన ఫోటో వేసుకొని ఆ భూములు ఆక్రమిస్తారని ప్రతి రైతు అదిరిపోతున్నాడు. ఆఖరికి వైసీపీలో ఉన్న రైతులు కూడా ఎక్కడొస్తే మా భూములు తనఖా పెడతాడోనని ఆల్రెడీ ప్రభుత్వ భవనాలన్నీ తనఖా పెట్టేశాడు. ఇవి కూడా పెడతాడేమని ప్రతి రైతు అదిరిపోతున్నాడు. సర్వేలన్నీ వైసీపీ కట్టుకున్నాయి కదా సార్, టీడీపీ వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి అన్నారు. మీరు ఏమంటారు దాని గురించి? నేషనల్ సర్వే కానీ మామూలుగా లోకల్ సర్వేలు కానీ నిన్న వచ్చిన ఆర్టీవీ సర్వే కానీ మరి రైజ్ సర్వే కానీ ఇవన్నీ నిన్న ఈరోజు వచ్చిన సర్వేలు టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉన్నాయి అన్ని సర్వేలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? మెజార్టీ ఎంత రావచ్చు? ఆయన తప్పకుండా గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి మెజార్టీ ఆయనకు 1,00,000 దాకా వచ్చిద్దని ఆ టీవీల్లో చెప్తుంటే మనం చూస్తున్నాం. అక్కడ అభిమానులు అందరూ బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళారు అక్కడికి. అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు అల్లుళ్ళు, ఒకళ్ళేమో ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి పోటీ చేస్తారు, ఇంకొక చిన్నల్లుడేమో వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు భర్త గారు. వీళ్ళు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? లోకేష్ గారు గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది, ప్రత్యర్థులు కూడా గట్టిగా సమాధానం చెప్తున్నారు. సో ముందు మంగళగిరి నుంచి మొదలెడదాం. లోకేష్ గారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారా? తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే ఓడిపోయినా కానీ ఎక్కడికి వెళ్లకుండా ఈ 5 సంవత్సరాలు అక్కడే ఉండి అన్నీ తానే చూసుకుంటా మీకు అక్కడ ఈ క్యాంపులు పెట్టడం కానీ మరి పేదలకి అన్నదానం అవి పెట్టడం కానీ ఎన్టీఆర్ క్యాంటీన్లు కానీ ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా అందరికీ అండగా ఉన్నారు అక్కడ లోకేష్ గారు. ఈసారి అక్కడ తప్పకుండా లోకేష్ గారు కాదు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రాజధాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కనపడదు. అది నీకు ఎందుకు కనపడదంటవా? మాది గుంటూరు జిల్లా, అక్కడ ఎకరం 30 లక్షలు ఉన్న భూమి ఇలా 10 లక్షలకు వచ్చింది. నీకు ప్రతి వ్యక్తికి తన ఆస్తి తగ్గిపోయింది. నాకు 2 ఎకరాలు ఉందనుకో, 60 లక్షల ఆస్తి ఇవాళ 20 లక్షలకు వచ్చింది. అట్లా ప్రతి వ్యక్తికి తగ్గిపోయింది ఆస్తి. అదేను ఉద్యోగాలు, మెయిన్ ఉద్యోగ కల్పన. ఇప్పుడు ఈ అమరావతి అనేది ఉంటే కొన్ని హాస్పిటల్స్, కొన్ని కంపెనీలు, కొంత ఉద్యోగ కల్పన ప్రతి ఒక్కడికి ఉద్యోగ కల్పన అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఉద్యోగ కల్పన లేకపోవటం బాగా. కాకపోతే నేను డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు. అప్పు తెచ్చి డబ్బులు ఇవ్వటం. నువ్వు ఇప్పుడు ఒక కుటుంబం అప్పు తెచ్చి ఎందాక నడుపుతావు? స్వశక్తి. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఉన్నారు, 4 సంపాదించుకొని ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 50 రూపాయలు మిగిలించుకుంటే ఆ కుటుంబం ఎట్టుంటుంది? అట్ట కాకుండా 100 రూపాయలు అప్పు తెచ్చుకొని 100 రూపాయలు తింటా అట్ట ఎన్నాళ్ళని తినగలుగుతాం? అప్పు తెచ్చుకొని ఎన్నాళ్ళని తినగలుగుతాం? చివరికి అప్పిచ్చేవాడు మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పిపోతే తిరిగి అప్పిచ్చేవాడు ఉండగా మనకి. అట్లా ఉంది ఏపీ పరిస్థితి. అలాగే మీరు మేనిఫెస్టోలు చూసి ఉంటారు, ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి, వైసీపీ మేనిఫెస్టో ఒకటి. కొత్తగా మీకు నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా 2 పార్టీల్లో? 2 పార్టీ అంటే మెయిన్ ఒకటే. ఇప్పుడు తాత్కాలికమైన పథకాలకి డబ్బులు కన్నా భవిష్యత్తు పథకాలు. ఎందుకంటే మెయిన్ ఉద్యోగ కల్పన అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి చదువుకుని ఇప్పుడు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు మా బోటోళ్ళు ఎంతమంది హైదరాబాద్లో ఇవాళ ఐటీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, మెడికల్ కానీ, నాన్ మెడికల్ కానీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఎంతమంది బతుకుతున్నారు. ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, అందరూ బతుకుతున్నారు. అట్లానే ఏదైనా ఒకటి డెవలప్ అయితే దానివల్ల అన్ని ట్యాక్సులు వచ్చి ఆదాయం వచ్చి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణ మొత్తం ఆదాయం పంచట్ల. అట్లానే ఆ గుంటూరు, కృష్ణా, ఆ కోస్తా అన్ని ప్రాంతాలు ఆదాయంతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా రాయితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది టీడీపీ చంద్రబాబు నాయుడు చేపించేసి అంటున్నారు. ఇది కోడికత్తి డ్రామాలకి ఎలక్షన్ ముందు ఓట్ల కోసం సానుభూతి కోసం చేసిన అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కూడా అవి నమ్మట్ల. ఎందుకంటే ఒకసారి చూస్తాం అదిగో నానా పులి అంటే 2 సార్లు చూస్తారు. గూగుల్ అవి నమ్మరు కదా. నీకు ఎక్కడన్నా యాజిటేషన్ వచ్చిందా? రాయి తగిలితే ఎక్కడన్నా ఏమన్నా గొడవలు చేయటం అట్లా ఏముండదు. ఇంకా అవన్నీ ఏముండదు. అతనికి తెలిసిపోయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలో ఏమి అందరూ రైతులకి ఏదన్నా రుణమాఫీ చేస్తాడేమోనని ఆశపడ్డారు. అవి కూడా ఏం పెట్టాల. ఎందుకు తెలిసిపోయింది అతనికి మనకు లేదు అవకాశం ఎందుకు అని చెప్పి చేశాడు. అలాగే ఈసారి వైసీపీ పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు? వాళ్ళు వైనాట్ 175 అంటారు కదా, మీరేమంటారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి చేసిన వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు ఉపయోగపడతారా? ఇప్పుడు మనకి భవిష్యత్తు కావాలి. ఇప్పుడు మనం ఒక తల్లిదండ్రి ఉన్నాం, ఏం చూస్తాం? మన పిల్లల భవిష్యత్తు చూస్తాం. అట్టనే రాష్ట్రంలో ప్రజలు కూడా ఏం చూస్తారు?
భవిష్యత్తు ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఈ తాత్కాలికమైన ఈ వచ్చే కన్నా భవిష్యత్తు చూస్తారు ఎక్కువ శాతం భవిష్యత్తు. కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది మనం చెప్పలేము. అందరూ ఇప్పుడు అన్ని సర్వేలు కూడా 110, 120 మేము అందరూ అనుకోవటం 100కి తగ్గవు పైన 100 సీట్లు పైన 110 కావచ్చు, 105 కావచ్చు, 120 కావచ్చు అనుకుంటున్నారు. మరి ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నారు మీరు? తప్పకుండా ప్రతి వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా మార్పు రావాలని కోరుకుంటున్నారు.